వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మందులకు ఏఐ సాయం, ఎయిమ్స్ తీవ్ర హెచ్చరిక. ప్రశ్నార్థకంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ల భవిష్యత్తు, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. ఆయనే నా బాస్, నేను కేవలం కార్యకర్తను, ప్రధాని మోదీ. నూతన జాతీయ అధ్యక్షుడిగా బీహార్కు చెందిన నితిన్ నవీన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలలో ప్రధాని నరేంద్ర మోదీ నూతన అధ్యక్షుడిని బీజేపీ చరిత్రలోని అత్యంత పిన వయస్కుడైన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నితిన్ నవీన్ ను ప్రధాని మోదీ హృదయపూర్వకంగా స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ క్రమశిక్షణను, నూతన నాయకత్వంపై తనకున్న నమ్మకాన్ని చాటుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ విషయానికి వస్తే నితిన్ నవీన్ నా బాస్, నేను కేవలం ఒక పార్టీ కార్యకర్తను మాత్రమే అని ప్రధాని ప్రకటించారు. ఇది పార్టీలో పదవి కంటే సంస్థాగత గౌరవమే ముఖ్యమని చాటి చెప్పింది. నితిన్ నవీన్ ను మోదీ ఒక మిలేనియల్ నాయకుడిగా అభివర్ణించారు. రేడియో ద్వారా సమాచారం విన్న తరం నుంచి నేడు కృత్రిమ మేధస్సును వినియోగిస్తున్న తరం వరకు జరిగిన సామాజిక, సాంకేతిక మార్పులను ఆయన ప్రత్యక్షంగా చూశారని కొనియాడారు. యువ ఉత్సాహంతో పాటు సుదీర్ఘ సంస్థాగత అనుభవం ఉన్న నితిన్ నవీన్ నాయకత్వం పార్టీ కార్యకర్తలందరికీ గొప్ప మేలు చేస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏఐ అభివృద్ధి మొత్తం టెక్ రంగాన్ని మార్చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. క్లౌడ్ కోడ్ వంటి కోడింగ్ పనుల్ని ఏఐ సాధారణాలుగా సాఫ్ట్వేర్ డెవలపర్లు, కోడర్ల మాదిరిగానే చక్కబెట్టేస్తుందన్నారు. దీంతో భవిష్యత్తులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పనిని కూడా ఏఐ నిర్వహించేలాగా పరిస్థితులు వస్తున్నాయి. తాజాగా నాట్.js క్రియేటర్, ప్రముఖ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ర్యాండాల్ చేసిన వ్యాఖ్యలు టెక్కీలో గుబులు పుట్టిస్తున్నాయి. వర్డ్స్, కమాండ్స్ రాయడానికి బదులుగా కొత్త ఐడియాలు, కాన్సెప్ట్స్, డిజైన్లపై ఇంజనీర్లు దృష్టి పెట్టాలని, కోడింగ్ ఏఐ టూల్స్ కు వదిలేయాలని అన్నారు. ఏఐ ఆధారిత చాట్బాట్లు ఇచ్చే సలహాలను గుడ్డిగా నమ్మి సొంత వైద్యం చేసుకోవద్దని ఢిల్లీలోని ఎయిమ్స్ రుమటాలజీ విభాగం అధిపతి డాక్టర్ ఉమాకుమార్ హెచ్చరించారు. ఇటీవల ఓ బాధితుడు ఏఐ చాట్బాట్ సలహాతో వివిధ మందులు వాడి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటన వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో డాక్టర్స్ ఈ అత్యవసర సలహా ఇచ్చారు. హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం ఆన్లైన్ టూల్స్ ఇచ్చే సమాచారం ఆధారంగా ఆరోగ్యం విషయంలో నిర్ణయాలు తీసుకోవడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన రుజువు చేస్తోందని డాక్టర్ ఉమాకుమార్ సూచించారు. హీరోయిన్ టీనా శ్రావ్య మేడారంలో తన పెంపుడు కుక్కకు తులాభారం చేశారు. పెంపుడు కుక్కకు తులాభారం వేయడం ఏంటని పలువురు నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం వివాదం కావడంతో శ్రావ్య అలర్ట్ అయ్యారు. తన ఉద్దేశం అది కాదంటూ సెల్ఫ్ వీడియో ఒకటి విడుదల చేశారు. క్షమాపణలు కోరుతూ వివాదానికి ముగింపు పలకాలని కోరారు. మేడారం జాతరలో తన పెంపుడు కుక్కకు తులాభారం వేసిన ఘటనపై టాలీవుడ్ నటి టీనా శ్రావ్య బహిరంగ క్షమాపణలు చెప్పారు. తన కుక్క ఆరోగ్యం కోసమే మొక్కు తీర్చుకున్నారని, భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం తనకు లేదని, ఇంతటితో ఈ వివాదాన్ని ముగించాలని ప్రాధేయపూర్వకంగా ఆమె వీడియో ద్వారా కోరారు. నేను పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యాక తెలిసింది అది కరెక్ట్ కాదు అని. యాక్చువల్లీ మా డాక్కి 12 years అండి. దానికి ట్యూమర్ సర్జరీ అయింది. అది రికవరీ అవ్వాలని నేను నా అమ్మని మొక్కుకున్నాను. సో అది రికవరీ అయింది, నడుస్తుంది. సో ఆ మొక్కు చెల్లించాలని మా డాగ్ని బంగారం తూకం వేయడం జరిగింది. సో అది నేను ప్రేమతో, భక్తితో మాత్రమే చేశాను. నేను ఏం ఉద్దేశించి ఎవరిని కించపరచాలని చేయలేదు. మన మేడారం జాతర సాంప్రదాయం ప్రకారం, గిరిజనుల ఆచారాల ప్రకారం అది తప్పు అని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. సో నేను చేసిన ఈ పొరపాటు వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే సారీ. అండ్ ఇలాంటి పొరపాట్లు మళ్ళీ జరగవు. అలాంటి తప్పు మళ్ళీ చేయను. నేను మన సాంప్రదాయాన్ని ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటాను. ఈ విషయం ప్రజా సమస్యల పరిష్కారమే ఏఐఎంఐఎం లక్ష్యమని కామారెడ్డి పట్టణ 48వ వార్డు ఇన్ఛార్జ్ సయ్యద్ ఇమ్రోజ్ అహ్మద్ తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి వీడియో సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాద్లో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ నాయకత్వంలో సుమారు 30 మంది పార్టీలో చేరినట్లు చెప్పారు. ఈ చేరికలు పార్టీ బలోపేతానికి దోహదపడతాయని పేర్కొన్నారు.
కొత్తగా పార్టీలో 48వ వార్డు ఇన్ఛార్జిగా సయ్యద్ ఇమ్రోజ్ అహ్మద్ అండ్ టీం, 4వ వార్డు ఇన్ఛార్జిగా ముసేబ్ ఖాన్ అండ్ టీం చేరినట్లు తెలిపారు. వేముల సత్యం, మొహమ్మద్ అఫ్లవ్, సల్మాన్ రజా, సయ్యద్ మొయిన్ అలీ, అబ్దుల్ ఖతీబ్, సయ్యద్ అలీ పాషా, మొహమ్మద్ అమర్ కూడా పార్టీలో చేరారని వెల్లడించారు. కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో ఏఐఎంఐఎం సుమారు 25 స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల ప్రణాళిక రూపొందించుకుంటున్నామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు జాఫర్ ఖాన్, ఏఐఎంఐఎం సీనియర్ నాయకుడు షేక్ నయూమ్ హసన్, టౌన్ అధ్యక్షుడు మహమ్మద్ ఉబేద్ అలీ, ఎంఐఎం పార్టీ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. सरपरस्तों का, जिम्मेदारों का, डिस्ट्रिक्ट के जाफर खान साहब सदर साहब का, टाउन के मोहम्मद उबेद अली साहब का और सरपरस्त शेख नईम हसन साहब का और सारे जिम्मेदारों का तहे दिल से शुक्रिया अदा करता हूँ कि हमेशा हम मुत्तहिद होकर आगे बढ़कर एक एक वोट हम अपनी तरफ से कोशिश करके एआईएमआईएम पार्टी में जोड़ेंगे और हर वार्ड में हम निकलेंगे, कोशिश करेंगे कि हमारे माँओं से, हमारे बहनों से, हमारे भाइयों से और हमारे हिंदू भाइयों से और जो भी है, नॉन माइनॉरिटीज़ भी है, जो भी है, हम तमाम के साथ हैं। हम सारी कामारेड्डी के अवाम के साथ हैं। जैसा कि सदर साहब बैरिस्टर असदुद्दीन ओवैसी साहब हमको जो हिदायत दिए हैं कि कल हमसे सवाल भी हुआ कि कहीं आपको कोई और पार्टी से, कोई और वार्ड से टिकट अगर मिला तो क्या आप फिर वापस उसमें चले जाएंगे। सदर साहब मेरे से सवाल करें, मैं तकरीबन 30 से 40 लोगों की गवाही में भी मैं जवाब सदर साहब को मेरा यही था कि टिकट तो दूर की बात है, अगर वो लोग म्यूनसिपल चेयरमैन का भी मेरे को अगर ऑफ़र करेंगे तो भी मैं नहीं जाऊंगा। मेरी फर्स्ट पार्टी कांग्रेस पार्टी थी, उससे पहले मैं कोई पार्टी में काम नहीं किया, उसके बाद मेरी ये दूसरी पार्टी है। इंशाअल्लाह ताला मैं आप तमाम के मीडिया वालों के सामने और तमाम मेरे चाहने वालों के सामने मैं अल्लाह को हाजिर नाजिर रख के ये गवाही देता हूँ, चाहे इस पार्टी में हम कामयाब हो या ना हो, इंशाअल्लाह ताला आखिरी सांस तक मेरी पार्टी एमआईएम पार्टी रहेंगी और उसी पे मैं काम करूँगा और मुत्तहिद होकर कोशिश कर कर सदर साहब के साथ, सरपरस्तों के साथ मैं पूरा वक्त देकर इंशाअल्लाह ताला हर वार्ड में हमारे नुमाइंदों को, हमारे ठहरने वाले बहनों को, हमारे वालिदैन को, जो भी ठहरे उन तमाम को फुल सपोर्ट करके हम इंशाअल्लाह जिता के लाने की कोशिश करेंगे। अल्लाह ताला हमारी इस दुआ को कबूल करे। अमल करने में हमें जो नाइत्तेफाक या नाराज़गियाँ आने वाले हैं उन सब से हमें अल्लाह महफूज रखे। कोई और पार्टी की मेरे को शिकायत करना नहीं है, मैं वक्त ख़राब करना नहीं चाह रहा हूँ। एक एक मिनट मेरा कीमती है। मैं एमआईएम से कल जुड़ गया हूँ और जो भी मेरे साथ आगे जुड़ने वाले हजरात हैं उन तमाम को भी मैं इन सरपरस्तों के साथ बराबर जोड़ूंगा। उनके लिए हर काम में सिर्फ एमआईएम पार्टी का काम बोल के हम पार्टी के लिए खिदमत करने की नीयत से नहीं है। इंशाअल्लाह ताला जो भी मजबूर है, जो भी परेशान है, हमारी इंसानियत है, हम उनके साथ ठहरेंगे। हाँ, तो हम जो है जितने भी हजरात कोशिश करें, उन कोशिशों को जो भी नाकामयाबी हुई थी, अल्लाह ताला से दुआ है सदर साहब उनकी इतनी मेहनत और इतनी कोशिशें हो रही है, अल्लाह ताला उस कोशिशों में थोड़ा सा हिस्सा हमारे कामारेड्डी में भी अल्लाह ताला रखकर हमें भी जीत के आने की और जिता के हम सबको हमारे सदर साहब के सामने पेश करने की तौफीक अता करे और हम करें। एएमआईएम ज्वाइन करवाए और ये जो न्यू कमर्स है, अब जो न्यू कमर्स है ये लोग के लिए भी सीट्स हम लोग रिजर्व कर लिए इंशाल्लाह। और आने वाले भी और थोड़े भाई है दूसरे जमातों से हमको वादा करे हुए हैं, थोड़े लोग हैं, थोड़े बस अभी वो लोग वेट कर रहे, वो लोग के ऊपर भी बात चल रही। ये जमात सिर्फ मुसलमानों के लिए नहीं है, दलित, पिछड़े, गैर कौम सबके लिए। हम सिर्फ मुसलमानों के लिए काम नहीं कर रहे हमारे सदर साहब। आप अभी हालिया के इलेक्शन जो हुए बिहार, महाराष्ट्र, सब में वहाँ पे हमारे बीफाम से दूसरे दलित भाई जितने थे, गैर भाई जितने थे, सब लड़े। इंशाल्लाह हम भी यही कोशिश कर रहे हैं कि कामारेड्डी में भी यही हो
ताकि हमारी जमात से जो भी इंटरेस्ट रखने वाले हैं, गैर भाई है हमारे, जैसे कि दलित भाई है, नॉन माइनॉरिटी से, एससी से, उन लोगों से खास रिक्वेस्ट है मेरी, एससी एसटी और या तो दलित भाई, कोई भी आके हमारी जमात से हिस्सा ले सकता है ना। AMIM कामारेड्डी डिस्ट्रिक्ट की जानिब से वो लोग के लिए कभी भी वेलकम के दरवाजे खुले हुए, कोई भी आके हमारी जमात से हिस्सा ले सकता और हमारी जमात उनके लिए वेटिंग में है। वो लोग आइए, अपनी जमात में आइए, काम करिए, हिस्सा लीजिए अपने हक का। और चंद ऐसे लोग हैं जो 5-5 साल से काम कर रहे हैं, गरीब भाई हैं, चाहे वो दलित हो, चाहे वो मुसलमान हो, चाहे वो SC हो, चाहे वो ST हो। ये जो जितने सेकुलर जमात हैं, वो सेकुलर जमातों में ऐसे मौके नहीं मिलते, बहुत सारे पैसे लेके जाना पड़ता, बहुत सारे इलेक्शनों में बहुत सी चीज़ें होती हैं। जो भाई अपनी मेहनत करके आते, 5-5 साल अपना टाइम जो लगाते, वार्ड में काम करके, लोगों के साथ काम करके, जुड़ के, अपने कौन से भी चीज़ के लिए वो लोग आधी रात के लिए रेडी हो जाते, कौन से भी खिदमत के लिए, वैसे भाइयाँ भी काम करते रहते। जब ये हमारे सेकुलर जमात के जितने भी बड़े लीडर थे, वो टाइम पे एंड टाइम पे लेके आके उनका रिजर्वेशन को लेके उनका मसला बना देते, या कोई लेडी रिजर्वेशन का डाल के मसला बना देते, ताकि वो लोग कभी भी ऊपर ना आ सके। हमारी जमात ऐसी नहीं है, इंशाल्लाह हमारी जमात में कोई 1 रुपया नहीं लेता B.Pharm के लिए। वह यहाँ अगर दूसरी जमातों में अगर B.Pharm लेने जाना है, बहुत सारे पैसे लेके जाना पड़ता भाई। ये जमात सबके लिए वेलकम कर रही, इंशाल्लाह जो भी भाइयों का दिल टूटेगा, आगे से दूसरे जमातों से, इधर से उधर से, सबके लिए वेलकम है। और ये मेरी खास गुजारिश है कि जमात को अब ये जो काम कर रहे हैं हम लोग, इसका साथ आप लोग साथ दीजिए, इंशाल्लाह। अल्लाह चाहे तो कितने सीट्स पे रख रहे कैंडिडेट्स? టీహెచ్ఎంసీ పరిధిలో పారిశుద్ధ కార్మికులకు ఫైనాన్సుల పేరుతో భారీ మోసం జరుగుతోందని తెలంగాణ మున్సిపల్ స్వీపర్స్ అండ్ కామాటి వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ గాలిపల్లి కృష్ణ మరియు అంబర్పేట కాన్స్టిట్యున్సీ జనరల్ సెక్రటరీ ఈటా దర్శన్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పారిశుద్ధ కార్మికులకు 5 లక్షల మిత్తిలేని రుణాలు కేటాయించారని కోరారు. పారిశుద్ధ కార్మికులకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కేటాయించాలని, ఏ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తున్నారో పారిశుద్ధ కార్మికులకు అక్కడనే ఉద్యోగం కల్పించాలని ఆయన కోరారు. ఇంతకు ముందు కూడా 1000 కోట్ల రూపాయలు ఉస్మానియా క్యాంపస్ వాళ్ళకు, యూనివర్సిటీ వాళ్ళకు కూడా ఇచ్చినారు. సరే వాళ్ళ సబ్జెక్ట్ వేరు. ఇప్పుడు డ్వాక్రా మహిళలకు కూడా వాళ్ళకు కూడా ఎన్నో కోట్లు కేటాయించారు. వాళ్ళకు కూడా సమానంగా ప్రైవేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్తో సమానంగా పనిచేయాలని, మగవాళ్ళతో పాటు సమానంగా పనిచేయాలని చూసి వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేశారు. మరి మా వాళ్ళు కూడా గత 30 సంవత్సరాల నుంచి ఇదే వెట్టి చాకరీ చేస్తున్నా. మరి తెలంగాణలో ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి 28 సంవత్సరాల నుంచి మున్సిపల్ అనే పనిచేస్తారు. వాళ్ళ దీన స్థితి మొత్తం తెల్లారు లేస్తే వాళ్ళు అదే దుర్భర స్థితిలో చెత్తలనే పనిచేసుకొని అది చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఇప్పటిదాకా వాళ్ళు ఆదుకునే నాదు లేదు, వాళ్ళకి డిఏ లేవు, ఏం లేవు, చేసే పని లేకపోతే కూలీ లేక 30 సంవత్సరాలు ఏడు కూడా చూసినా రాజ్యాంగంలో ఆర్టికల్ 46 ఆర్టికల్ 46 ప్రకారం కూడా ఎవరు పనిచేసినా 6 నెలలు కంటిన్యూ పనిచేస్తే వాళ్ళకు తీసే హక్కు లేదు. వాళ్ళకు కూడా గవర్నమెంట్ పరంగా ఏమేమి రావాలో ఫెసిలిటీస్ ఇస్తారు, కానీ వీళ్ళకి ఏమి కూడా లేవు. ఒక సంస్థ ద్వారా చేస్తున్నారు. గతంలో ఒకసారి రామ్కి సంస్థ అని, ఇంకో సంస్థ అని, సంస్థలు మారుతున్నాయి. సంస్థలు వేల కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. మా వాళ్ళ బతుకులు మాత్రం గాడినే ఉన్నాయి. ఎక్కడ వేసిన కూడా అక్కడే అని చెప్పేసి ప్రభుత్వంలో మారినా మా తలరాత్రులు మారలేదు, మా దళిత తలరాత్రులు మారలేదు. కాబట్టి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళకు జీతాలు కూడా పెంచారు, కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎందుకు మన జీతాలు పెంచారు? దానిపైన మీరు ఎందుకు అడగలేదు? లేదు, ఇప్పుడు అన్నగారు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి జీతం పెంచారు అనేది మాట ఉట్టి మాట. అది జీతం పెంచింది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్, అది కాంగ్రెస్ గవర్నమెంట్ జీతం పెంచినారు. వీళ్ళకు లేబర్ కార్మిక చట్టం వర్తించాలని చెప్పి కూడా గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఆయన బతుకున్న కాలంలో ఆయనే చేసి 2 దినం కార్మికుల యొక్క కష్టాలు స్థితిగతులు తెలుసుకొని చేయడం అనేది అది కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ చేసిందంటే ఒక్కోసారి మేడే టైంలో 1000 రూపాయలు పెంచినారు. అందులో కూడా అదే 2000 పెంచినా 1000 వచ్చింది. వాళ్ళకు 2000 పెంచినారు. దాంట్లో కూడా కమిషన్లు తీసుకున్నారు. వాళ్ళు ప్రతి కాడ వాళ్ళ పనులే కమిషన్. మీరు ఆల్రెడీ లేబరే కాదు, వాళ్ళకు స్థితిగతులు ఉన్న వాళ్ళు, గరీబులు, వాళ్ళ ఎస్సీలు, వాళ్ళు బీసీల దగ్గర రానియకుండా వాళ్ళు 2000 పెంచింది 1000 రూపాయలు వచ్చినాయి. అది కూడా ఇది ప్రభుత్వం పోయి దాదాపు ఎన్ని అయింది, 2.5 సంవత్సరాలు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన పోయిన రాక్షస పాలనలో 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయినటువంటి వాస్తవం. చేసిన తర్వాత ఆయన కాళేశ్వరం అన్నది అది ప్రభుత్వం చూసుకుంటే అది
ఇంత ఒక్కరు కానీ కాదు, ప్రతి సీనియర్ సిటిజన్లకు, ఎంప్లాయీస్కు, అందరికి కూడా ప్రతి ఒక్కరికి నాశనం చేసేసి ప్రతి కాడ కమిషన్ అధికారులు, గతంలో మున్సిపల్లో కూడా ఎంఏయుడి ఆయన కమిషనర్గా ఉండే ఎవరు ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, ఆయన అయితే ఇప్పుడు మొత్తం ఆయన తన మినిస్టర్ కేటీఆర్ ఉన్నప్పుడు కూడా మొత్తం అవకతవకలు ఇళ్ళ జీతాలల్లో ఎన్నిసార్లు మొత్తం గ్యాస్ కాడ, డీజిల్ కాడ, ప్రతి కాడ బలియల సెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు 2,000 మంది ఉంటే 1,400 మంది, ఇంకా 600 మంది జీతాలు. ఆఫీసర్లు కూడా ఒక్కొక్కరు 1,000 కోట్లు సంపాదించుకొని ఎవరైనా మా వాళ్ళు అడిగితే వాళ్ళపైన కేసులు పెట్టి ట్రాన్స్ఫర్ చేయడం, లేకపోతే వాళ్ళకి ఒత్తిడి చేయడం, వాళ్ళపై కేసులు పెట్టడం, ఇట్లా జరుగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు దయచేసి, ఆయన ముఖ్యమంత్రి మంచి ముఖ్యమంత్రి ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం మారింది కాబట్టి ప్రజలు తలుచుకో ఏదైనా చేస్తారు. కాబట్టి గతంలో చేసింది వాళ్ళు టీఆర్ఎస్ చేసిందా చేయలేదా అంటే ఏం చేసింది అనేది అది వాళ్ళకి తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. ఇప్పుడు గడిచిన 2 సంవత్సరాలు ఎన్నో పనులు చేశారు. వస్తూనే ఇప్పుడు పబ్లిక్ అడిగే బాగంబర్పేట్ డివిజన్ సీసీ కాలనీలో 20 లక్షల వ్యయంతో నూతన సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, బాగంబర్పేట్ డివిజన్ కార్పొరేషన్ పద్మ వెంకటారెడ్డి ఈ సందర్భంగా కాలనీలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్బీహెచ్ పార్క్ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వెంకటరెడ్డి, చందు, శ్రీరాములు, ముదిరాజ్, మిరియాల రవీందర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రెవెన్యూ కార్యాలయం, సబ్ జైలు పక్కన ఎంఆర్ఓ ఆఫీస్, పోలీస్ స్టేషన్, కోర్టు పని మీద నిత్యం వచ్చే ప్రజల అవసరాల కొరకు లక్షల రూపాయలు వెచ్చించి మరుగుదొడ్లు నిర్మించి దశాబ్ద కాలం పూర్తయినా ప్రభుత్వాలు మారినా ఇప్పటి వరకు వాటిని ప్రజల అవసరాల కొరకు ఉపయోగంలోకి తేవటం లేదని, పాలకులు దృష్టి సారించకపోవడం అధికారిక నిర్లక్ష్యమే అని స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా బైపాస్ రోడ్ నుంచి బస్టాండ్ వరకు ఎక్కడా కూడా పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించలేకపోవడం పట్టణానికి పని మీద వచ్చే మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించి ఉన్న టాయిలెట్లను ప్రజల అవసరాల చర్యల కోసం తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ పాత్రికేయ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కోడి పందాలు, గుంటాడ బరులతో పోలీసులు బ్రోకర్గా మారనున్నారు. సంక్రాంతి సంబరాలు ముసుగులలో స్థానిక ఎమ్మెల్యే తీవ్ర అవినీతికి పాల్పడ్డారు. ఉప్పలగుప్తం మండలం ఎస్ యానం తీర ప్రాంతాల్లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ అమలాపురంలో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి సంబరాల ముసుగులలో స్థానిక ఎమ్మెల్యే ఆయితాబత్తుల ఆనందరావు కోట్లాది రూపాయలు వసూలు చేసి అవినీతికి పాల్పడ్డారని అన్నారు. 2 సంవత్సరాలుగా సంక్రాంతి సంబరాల పేరుతో వసూలు చేసిన మొత్తాలను ఎంత ఖర్చు చేశారో, ఎంత మింగేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుల నుంచి, అధికారుల నుంచి, వివిధ షాపింగ్ మాల్స్ నుంచి, కాంట్రాక్టర్ల నుంచి పెద్ద మొత్తంలో నిధులు వసూలు చేశారన్నారు. వీటిపై ఎమ్మెల్యే సమాధానం చెప్పాలన్నారు. గుంటాడ, కోడిపందాల బరల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి ఆ నగదును ఎమ్మెల్యేకి అందించి పోలీసులు బ్రోకర్లుగా మారిపోయారని అన్నారు. ప్రతి రైతు నుంచి ఎకరాకు 5 లక్షల రూపాయలు వసూలు చేశారు. ప్రతి డిపార్ట్మెంట్ నుంచి, అలాగే చిరు వ్యాపారస్తుల నుంచి 10,000 రూపాయల చొప్పున వసూలు చేశారు. ఎస్ యానంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఓ విలేకరి అగ్ని ప్రమాదానికి గురై కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు అంటే అక్కడ ఏ రకమైన సౌకర్యాలు లేవని చెప్పడానికి నిదర్శనమన్నారు. అమలాపురం ఆర్టీఓ భర్త కాంట్రాక్టర్ గా మారి పనులు చేయిస్తున్నారంటే వ్యవస్థను ఎంత దిగదార్చారో తెలుస్తోందన్నారు. గత 18 సంవత్సరాలుగా 2 పంచాయతీరాజ్ ఈడీఈలు అమలాపురంలోనే స్థిరపడి పనిచేస్తూ లక్షల రూపాయలు అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ఏ విధంగా ప్రజలందరూ గమనించారని చెప్పేసి అందరిగా మనవి చేస్తున్నారు. 2300 సంవత్సరాల క్రితం సానిక్షుడు గారు ఒక మాట చెప్పారు. దేశంలో రాజు పరిపాలన సరిగ్గా లేకపోతే కనుక, ఈ దేశంలో రాజు యొక్క పరిపాలన విఫలమైతే కనుక ప్రజలు వ్యభిచారము, జోదము నిర్వహించాలని చెప్పాడు ఆ రోజు సాణిక్యుడు. మరి ఆ సాణిక్యుడు చెప్పిన రీతిగా ఈరోజు మీరు పర్యాటక రంగంలో ఉత్సవాల పేరు చెప్పి మీరు గుండాటలు ఎంతగా నిర్వహించారో ప్రజలందరికీ తెలియపరచాలని చెప్పేసి అందరిగా మనవి చేస్తున్నాను. గుండాటలతో పాటు పేకాట అసలే పర్యాటక రంగమా, అది ఉత్సవమా? ఆంధ్ర గోవా అంటున్నారు. ముఖ్యమంత్రి గారు మరి పర్మిషన్ ఇచ్చారంటున్నారు. ముఖ్యమంత్రి గారు గుండాట్లు ఆడమని చెప్పారా? ముఖ్యమంత్రి గారు
పేకాట్లు నిర్వహించమని చెప్పారా? లేదు అక్కడ అశ్లీల అసభ్యతమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించమని చెప్పారా? మీరు సమాధానం చెప్పాలి ఎమ్మెల్యే గారు అని చెప్పే సందర్భంగా మనవి చేస్తున్నాను. మీరు రైతుల దగ్గర నుంచి ప్రతి ఎకరానికి 5 లక్షల రూపాయలు వసూలు చేశారని మరి అపోహలు ఉన్నాయి. అది నిజమా కాదా మీరు సమాధానం చెప్పాలి అని చెప్పేసి నేను అడుగుతున్నా. మీరు మాట్లాడితే మా స్థానిక విలేకరులకు ఫోన్ చేస్తారు. నేను చేసే కార్యక్రమాలు మీరు ఎందుకు ప్రజలకు చూపించట్లేదు? నేను ఎస్సీ వాడిని కదా, నేను ఎస్సీనే కదా మీరు చూపించట్లేదు అంటున్నారు. మరి స్థానికంగా ఒక ఎస్సీ శాసనమండలి సభ్యుడిగా నేను ఉన్నాను. మీరు ఉత్సవాలకి మాకు ఆహ్వానం పంపారా? మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి మీరు ఉత్సవాలకి ఆహ్వానం పంపవలసిన బాధ్యత మీ మీద ఉందా లేదా సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. మరి చంపలేదు కదా, పంపలేదు కదా, పంపలేదంటే మీకో న్యాయమో మాకో న్యాయమా? ఇది ఎక్కడ న్యాయం అండి ఎమ్మెల్యే గారు అని చెప్పేసి సందర్భంగా నేను అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు ఎంత డబ్బు కలెక్ట్ చేశారో సమాధానం చెప్పాలని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తున్నాను. మీకు మీ మధ్యన పోలీసు వ్యవస్థ ఉంది. ఈ పోలీసు వ్యవస్థ ఒక బ్రోకర్ లాగా తయారయ్యి ప్రతి కోడి పండుగ నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి మీకు ఇచ్చిన మాట వాస్తవా కాదా ప్రజలకు శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. మరి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి మీరు వసూలు చేశారు. అక్కడ నిర్వహిస్తున్నటువంటి చిన్న చిన్న స్టాల్స్, కాఫీ హోటల్స్, టిఫిన్ హోటల్స్ రోజుకి 3,000 నుంచి 4,000 రూపాయలు. పాప చిన్న చిన్న చిరు వ్యాపారుల దగ్గర నుంచి మీరు 3 రోజులకే 10,000 రూపాయలు మీ కార్యకర్తలు వసూలు చేశారంటే ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళిపోయిందో సమాధానం చెప్పాలని చెప్పే సందర్భంగా మనం చేస్తున్నాను. అక్కడ సరైన సౌకర్యం లేదు. మీరేదో అక్కడ విపరీతమైనటువంటి కార్యక్రమాలు చేసేస్తున్నారు అని చెప్పేసి ప్రజలందరూ అపోహపడి మీ దగ్గరికి వస్తే గంటలాది తరబడి ట్రాఫిక్ ఆగిపోయినటువంటి పరిస్థితి. ఈ ట్రాఫిక్ ఆగిపోవడానికి కారణం మీరు కాదా అని నేను అడుగుతున్నా. కోట్లాది రూపాయలు తెచ్చినటువంటి సిఎస్ఆర్ నిధుల నుంచి మీరు సరైనటువంటి వెడల్పోయినటువంటి రోడ్లు వేశారా లేదా మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పే సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ నియోజకవర్గంలో స్థానికంగా ఒక ప్రధాన భూమిక పోస్తున్నటువంటి ప్రభుత్వాధికారి ఆమె భర్త కాంట్రాక్టులు చేస్తున్నారా లేదా ఈ నియోజకవర్గంలో అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. స్వయాన ఆర్డీఓగా ఉన్నటువంటి ఆర్డీఓ గారి భర్త కాంట్రాక్టులు చేస్తున్నారంటే అంత సిగ్గుచేటు ఒక్కసారి ప్రజలందరూ గమనిస్తున్నారు. మీ పార్టీ వాళ్ళే మిమ్మల్ని తిట్టుకుంటున్నారు. ఒక్కసారి గమనించుకోండి స్థానిక శాసనసభ్యులు వారని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాను. అభివృద్ధి ముసుగులో మీరు చేస్తున్న కార్యక్రమం ఏంటి? మీరు తెచ్చినటువంటి నిధులు ఎన్ని? బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మందులకు ఏఐ సాయం, ఎయిమ్స్ తీవ్ర హెచ్చరిక. ప్రశ్నార్థకంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ల భవిష్యత్తు, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. ఆయనే నా బాస్, నేను కేవలం కార్యకర్తను, ప్రధాని మోదీ. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.